ఆద్య అసలు ఎంత బాగా చేసావు తెలుసా? నిజంగా మీ మమ్మీ సింగింగ్ కన్నా నీ డాన్సింగ్ కే చాలా మంది ఫ్యాన్స్. హలో మరి ఇంత చిన్నపిల్ల డాన్స్ చేసినప్పుడు డెఫినెట్లీ చిన్నపిల్ల నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్ మీ స్టార్ట్ విత్ రంభా గారు. నన్ను అనుకున్నాను. నేను చూసిన పాపల్లో ఆద్య పాప ఇస్ ద క్యూటెస్ట్ స్వీటెస్ట్ బేబీ డాల్ బార్బీ డాల్ పాప. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చేస్తున్నప్పుడు ఆమె అయితే ఇలా 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 ముందుకు వచ్చి తప్పట్లు కొడుతూ కూర్చున్నారు. అంటే స్కూల్ ఫంక్షన్స్ లో డాన్స్ నేర్పించాక కింద వెయిట్ చేస్తుంటారు కదా, అలా ఈ స్టెప్ ఆ స్టెప్ అని అలా నుంచున్నా నేను. మీరు పెద్దయ్యాక మీ అమ్మగారు లాగా సింగరే కాదు, బెస్ట్ డాన్సర్ అవ్వాలి. మీ అంత పెద్ద సింగర్ అవుతా. నా సింగింగ్ చాలా బ్యాడ్ గా ఉంటుందమ్మా. యాక్టర్ అవుతా. ఓకే, నాకన్నా పెద్ద యాక్టర్, నాకన్నా బెస్ట్ డాన్సర్ అవ్వాలి. థ్యాంక్ యూ. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్ అండ్ మై ఐ హార్ట్ లవ్ ఫర్ యూ యూ. టు. మరి ఇప్పుడే పుట్టి ఇంకా మాటలు నేర్చుకుంటున్న రాధిక గారు. బాబా బాబా మాటలు రావు కదా చిన్న పాపకి. ట్రై చేయమని అడుగుతున్నా అంతే. మీరు బాబా బా బా బా. You're so cute. You're so cute. థ్యాంక్ యూ. జీవితంలో దిస్ ఇస్ ద బెస్ట్ ఫేస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ పేరెంట్స్ కూడా ఈ ఫేస్ చూడడమే చాలా బాగుంటుంది. అండ్ వన్స్ దే గ్రో అప్ అసలు ఎక్స్క్యూజ్ మీ లో సో మీరు నువ్వు పెద్ద మదర్ మాట విని తనే బెస్ట్ అని చెప్పాలి. ఓకే. ఓకే ఏది ఇప్పుడు ఒకసారి చెప్పు. యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నన్ను చూసి చెప్పింది బట్ థ్యాంక్ యూ. దట్స్ ఓకే. ఫస్ట్ ఆయన లాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. నేనమ్మా ఏదో ఒకసారి మామయ్యను ఎదవ తెలివితేటలు చూపించుకే. అది మరి ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నా రఘు మాస్టర్. హాయ్ ఆద్య. హాయ్. నువ్వు నేను ఒకటే క్లాస్మేట్స్ కదా? అవును 10th స్టాండర్డ్. ఆద్య నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది తెలుసా? ఎలా చేసావు తెలుసా డాన్స్ నువ్వు? తెలీదు నాకే. నేను ఎలా చేశానో నాకే తెలియదు. మామూలుగా అంటారు కదా చించేసావు అని. ఇదిగో ఆద్య యు ఆర్ వండర్ఫుల్, వెరీ క్యూటీ. ఓకే, మమ్మీ వాళ్ళతో చెప్పి బాగా నేర్చుకొని ఇంకా పెద్ద పెద్ద డాన్సులు చేయి. థ్యాంక్ యూ. ఇదిగో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద దిక్కు ఇంకా పుట్టినటువంటి నిహారిక గారు. నేను కూడా బే బే. కాదు ఆద్య, ఎంజాయ్ చేసావా నువ్వు డాన్స్ చేసినప్పుడు? నచ్చిందా నీకు? నాకు నచ్చింది. అందుకని ఫుల్ స్మైల్ చేస్తూ చేసావా క్యూట్ గా? అందుకే మాకు కూడా చాలా నచ్చింది. చాలా క్యూట్ గా చేసావు సమీరా గారు. ఇట్స్ క్రేజీ దట్ షీ వాజ్ నాట్ స్కేర్డ్. తన మధ్యలో 1-2 స్టెప్స్ తడబడినా కూడా అదే తనకి ఇష్టం వచ్చినట్టు వేస్తుంది. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. నాకు ఒక్క స్టెప్ కూడా ఐడియా లేదు అదేమేస్తుందో. నేను లేకుండా ప్రాక్టీస్ చేసి. ఓ అందుకే బాగా వచ్చింది. మాకు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలాగ ఆటలో పర్ఫామ్ చేస్తావా? మరి డైలాగ్స్ ఎక్కడ ఉన్నాయి? డైలాగ్సా? డైలాగ్స్ దీని తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ చెప్తాం. నేను మా మమ్మీ అంత అయ్యాక. డన్ డన్ ఆద్య. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ ఫర్ ఆద్య. నా పైన నెగ్గమమ్మ అదంత తేలికేమి కాదు.